హాయ్ నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ఇవాళ నాకైతే పొరక పని ఉన్నది. పోరు ఇవాళనైతే ఇక ఖచ్చితంగా ఇవాళ ఉసిరికాయ తొక్కు పెట్టాలి. నేను అంటే దవాఖానలోకి పోయినా, బీపీ డౌన్ అయ్యి ఇవాళ కొద్దిగా సెట్ అయింది. అందుకే అలా పొద్దుగాల పని మొదలు పెట్టుకున్నా. ఇవాళ మావాడు కూడా వీడియోలో కనబడతా అన్నాడు, అందుకే తీసుకొచ్చుకొని వీడియో కూర్చుండ పెట్టుకున్నా. ఇక ఈడు నన్ను ఇడిచిపెట్టిపోడు. సారీ, ఈడు కాదు, ఇది ఇది ఆడపిల్ల, మగపిల్లగాడు కాదు. ఇటు అటు తిరుగుతాంటే నేను పట్టుకొచ్చుకొని ఇక ఓట్లో కూర్చున్నాయి వేసుకుని ఏం చేయాలి. ఇక థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్. ఇక గిట్లనే ఉండాలి. లైక్లు కొట్టుర్రు ఇలా జల్దీ. లైక్ కొడితేనే కదా నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నా వీడియోని కూడా లైక్ చేస్తారు అని చెప్పి సంబరం అనిపిస్తుంది. ఇక తొక్కి ఎట్లా పెడతా ఏం కథ అని చెప్పి మీకు చూపిస్తా. సరేనా? ఇలా చెప్పి అయితే బువ్వకూర వండాలి. ఎల్లు జర లేట్ అవుతుంది కావచ్చు అన్నకూర వండే వరకు. ఎందుకంటే ఎల్లిపాయల పొట్టు తీసుకోవాలి. మళ్ళీ కాయలన్నీ కడిగి ఉల్లార పోసిన, అన్నీ కడిగి ఇట్లు ఉల్లార పోసుకున్నా. ఇక ఇవన్నీ ఆరినాక ఇక పచ్చడి మొదలు పెట్టాలి. ఇక చూడు మా చిన్నది అస్సలు ఆగుతలేదు. ఇక ఆగరా. ఇక గిది ముచ్చట. ఇక పచ్చడి ఎట్లా పెట్టుడు ఏంది ప్రాసెస్ అంతా మీకు ఇలా చూపిస్తాను నేను. సరేనా? ఇక మావాడు నేనేం ముచ్చట పెడతానా చూస్తాను. ఇక చూడు ఇట్లా ఏదన్నా సాదుకున్నాం అనుకోర్రి, అవి ప్రేమ కొద్ది ఉండదు కదా అనుల్లా. అవి కుక్కలే కానీ పిల్లులే కానీ పక్షులే కానీ భలే ప్రేమ చూపిస్తాయి మన మీద. కొట్టోడు. సరే కనుక మీరైతే వీడియో అయితే లైక్ కొట్టుర్రి. సరే రంగల్లా మా ఇంట్లో ఇగో బెండకాయ ఫ్రై పల్లీలు వేసి చేసిన చారు లేకపోతే మనకు అస్సలుగా పోదు. టమాటా మిల్ మేకర్ కర్రీ, పాపడాలు, ఇక పెరుగు అయితే లేదు. ఇక చిన్న స్వామి కూరలు ఎట్లున్నాయి? మరి గట్టిగా మాట్లాడుతుంది, మెల్లగా మాట్లాడతాను. సీట్ తిని దగ్గత్తాను. ఎట్టున్నాయి స్వామి కూరలు? ఏమేమి కూరలు మంచిగా ఉన్నాయా? మొత్తానికి సామలది అయితే భీక్ష అయిపోయింది. నేను కూడా బుక్కెడంతా తిని ఇక తొక్కు మొదలు పెట్టిన. ఇక ముదుగాలు అయితే ఏంచుకుంటా కూర్చున్నావా. 30 కిలోలు కదా, మొసం అర్రలు చెయ్యి మస్తు నొచ్చిందిలా. ఇక ఇంట్లో కావాల్సిన మసాలాలు, కారపొడి, ఉప్పు అంతే వేసి కలుపుకుని ఈ గంటతోటి కలిపితే అసలుకే అవుతలేదు. అది అసలుకే కలుపుతలేదు. ఇక సప్పుడేక చేతులకు గ్లౌజులు తొడుక్కొని చేతితోటి కలిపిన. ఇక ఎంతైనా అమ్ముకునేది కదా, మన ఇంట్లో కంటే ఎట్లా పెట్టుకున్నా అవకాశిస్తాం. కానీ ఇక కొనుక్కునేటోళ్ళు మంచిగా ఉంటేనే కొనుక్కుంటారా. ఇక మొత్తం కింది మీద వేసి అయితే కలిపినాం. ఇక మొత్తానికి అయితే దీన్ని అయితే పోపు పెట్టిన. ఇక నా చేతులలో నూనె కంచుడు ఆగానే ఆగుతలేదు. అయినా ఎట్నో కట్ట వేసి అయితే పోపు పెట్టిన. ఇక గిదుల్లా ఇయాల్టి ముచ్చట. మీకైతే నా ముచ్చట అయితే నచ్చింది అని నేను అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టుర్రి. ఇంకా ఏమేమి వీడియోలు కావన్నా కామెంట్ చేయరు. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు ఎటువంటి వీడియోలు నచ్చుతాయో, నేను ఎట్లాంటి వీడియోలు చేయాలనేది. సరేనా? ఇక రేపు మళ్ళీ కొత్త ముచ్చటతో మేము ముంగడికి వస్తా. సరేనా? బాయ్ బాయ్.